ఆత్మవిద్య మీ జన్మ రహస్యం. నీకు దుఃఖం ఎందుకు వస్తుందో తెలుసా? ఒక కోరిక. ఆ కోరిక తీరకపోతే అశాంతి. నాకు అది లేదు, నాకు ఇది లేదు అనుకోవడమే. ఆధ్యాత్మికలో నీ మనసులో ఖాళీ ఉంది, వెలితి ఉంది, లాకింగ్. అందుకే దుఃఖం వస్తుంది. కానీ నువ్వు పుట్టింది జ్ఞానిలా తయారవడానికి. ఉదాహరణ, దేవుడు విగ్రహం చెక్కడానికి ఉల్లి సుత్తితో దెబ్బలు తింటే అప్పుడు ఆ దేవుడు విగ్రహం అవుతుంది. అలాగే నీవు కూడా ఈ దుఃఖాల నుండి నీవు ఎదగాలి. ఆ విధంగా నువ్వు అవగాహనతో ఉంటే జ్ఞానిలా ఎదుగుతావు. ఏదైనా వస్తే ఓకే, ఏదైనా రాకపోతే ఓకే. ఆ విధంగా ఉండాలి. మనం వస్తువుల కోసం ఇతరులు హింసించకూడదు. వస్తువుల కోసం ఈ భూమి మీద పుట్టలేదు. వాస్తవానికి కళ్ళు తెరవాలి. పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ వారు గురువుగా.